హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే దీన్ని ఆరిదంబలి లేదా బియ్యం పిండి జావా అంటారు. మీరు కూడా ఎవరైనా ఇది చేసి ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఇందులోకి నేను ఏమేమి యూజ్ చేశానో చూసేయండి. ఫస్ట్ అంటే ఎంతమందికి చేయాలనుకుంటున్నామో దాని క్వాంటిటీ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని అది కొంచెం బాయిల్ అయ్యేటప్పటికి ఇందులో నేను పెసరపప్పు వేసుకున్నాను అనమాట. అది ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే తినడానికి బాగుంటుంది అనమాట. సో నేను పెసరపప్పు కొంచెం వేసుకున్నాను. ఇలాచి ఒక 3 పలుకులు తీసుకున్నాను. అవన్నీ వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత అందులోకి కొంచెం కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు కూడా అంటే ఇవి తినేటప్పుడు కొబ్బరి ముక్కలు కూడా తగులుతుంటే చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా అది ఎలా బాయిల్ అవుతుందో. అలా బాగా బాయిల్ అయిన తర్వాత, ఎందుకంటే పెసరపప్పు వేసాను కదా, అది బాగా ఉడకాలి. ఉడికితేనే ముక్క తినడానికి బాగా అనిపిస్తుంది. ఇందులోకి బాగా బాయిల్ అయిన తర్వాత కొబ్బరి చూసుకోవాలన్నమాట. కొబ్బరి బాగా ఉడికిందా లేదో చూసుకున్న తర్వాత ఇందులోకి మనము బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం వేసుకున్న తర్వాత అది కూడా అందులో మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం బియ్యం పిండి ఉంటుంది కదా, ముందుగానే బియ్యం పిండిని ఆడించి పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా బియ్యం పిండి వేయకూడదు. ఆ పిండిని కొంచెం వాటర్లో నీట్గా అంటే ముద్దలాగా కాకుండా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం బాయిల్ అవుతుంది కదా, అవుతున్న దాంట్లోని ఆ కలిపిన మిశ్రమాన్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా అవన్నీ బెల్లం ముక్కలు అనమాట. అదంతా బాగా కలిసిన తర్వాత ఇలా బియ్యం పిండిని కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో చూడండి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని అందులో బాగా కలపాలి. ఎందుకంటే ముద్దల్లో అయిపోతుంటే తినడానికి బాగా అనిపించదు అనమాట. సో ఇది కొంచెం పలచగా అనిపిస్తుంది కదా, ఇందులోకి దానికి సరిపడా ఇలా అయితే తినడానికి బాగా అనిపించదు. సో కొంచెం ఎక్స్ట్రా కలుపుకొని అందులో వేసుకుంటే నీట్గా అనిపిస్తుంది అనమాట. మరీ చిక్కగా ఉన్నా బాగోదు, అలానే మరీ పల్చగా ఉన్నా బాగోదు అనమాట. నార్మల్గా ఒక స్పూన్తో తీసుకొని తినడానికి ఆ కాంబినేషన్లో అయితే బాగుంటుంది. మరీ చిక్కగా అయినా తినబుద్దేదు. చూసారు కదా, ఇవి పాతకాలంలో వండుకున్న వంటలండి. ఇవి చాలా హెల్తీ కూడా. బెల్లంతో చేసిన ప్రతి ఐటము చాలా బాగుంటుంది. అలానే ఈ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసేసి నాకు కామెంట్ చేయండి. చూసారా, ఇది కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఇంకొకటి కూడా ఉందండి. ఓన్లీ కొటేషన్స్ ఉంటాయి అందులో, శ్రీజ జ్యోతి వ్లాగ్స్ అని సెర్చ్ చేసి మీకు నచ్చినట్టయితే ఆ ఛానల్లో వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫుడ్ని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.